నమస్తే అందరికి ఫ్యాక్టర్స్ టుడేకి స్వాగతం. తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ 9వ సీజన్ కోసం సిద్ధమవుతుంది. కానీ ఈసారి హాట్ టాపిక్ అలేఖ్య చిట్టి ఎంట్రీ. ఆమె రెమ్యురేషన్ ఎంతో తెలుసా? ఈ రోజు మాట్లాడుకుందాం. బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. 8 సీజన్స్ సూపర్ హిట్ అయ్యాక ఇప్పుడు 9వ సీజన్ కోసం కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అవుతుంది. ఇప్పటికే పలువురు పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ యాజమాన్యం మొదటి నుండి టీవీ యాంకర్స్, సినీ సెలబ్రిటీస్, సీరియల్ ఆర్టిస్ట్, ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాపులర్ అయిన ఆర్టిస్ట్, సోషల్ మీడియా సెలబ్రిటీ కేటగిరీలో కంటెస్టెంట్స్ ని ఎంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వివాదాల ద్వారా బాగా పాపులర్ అయ్యే వాళ్ళను కూడా ఎంచుకుంటూ ఉంటారు. గత సీజన్ లో శేఖర్ భాషాని ఆ కేటగిరీలోనే ఎంచుకున్నారు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే ముందు ఆయన హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో చొరవ తీసుకుని అనేక మీడియా ఛానల్స్ లో లైవ్ డిబేట్స్ లో పాల్గొని ఎంత ట్రెండ్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. ఇతను మన షోకు బాగా ఉపయోగపడతాడని గ్రహించి బిగ్ బాస్ యాజమాన్యం అతను తీసుకుంది. ఇప్పుడు గత కొద్ది రోజులుగా అలేఖ్య చిట్టి పేరు సోషల్ మీడియా అంతటా మారుమోగిపోతుంది. కస్టమర్స్ తో ఆమె దురుసుగా మాట్లాడిన వాట్సాప్ ఆడియో రికార్డులు లీక్ అవ్వడమే అందుకు కారణం. ఎక్కడ చూసినా అలేఖ్యకి సంబంధించిన మీమ్స్ ఇప్పుడు మామూలు రేంజ్ లో వైరల్ అవ్వడం లేదు. సినీ సెలబ్రిటీస్ కూడా ఆమెపై స్పూప్ వీడియోలు చేస్తున్నారు. ఇలా ఓవర్ నైట్ లో ట్రెండింగ్ టాపిక్ గా నిలిచిన అలేఖ్యని బిగ్ బాస్ టీం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యునేషన్ కూడా భారీ రేంజ్ లో ఇవ్వడానికి సిద్ధమయ్యారట. రోజుకి 25,000 రూపాయల రెమ్యునేషన్ ని ఈమె అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ సీజన్ ఎప్పట్లానే సెప్టెంబర్ నెలలో మొదలు కానుంది. ఒకవేళ అటు ఇటు అయితే ఆగస్టు చివరి వారం నుండి మొదలవ్వచ్చు. ఈ సీజన్ నుండి హోస్ట్ గా అక్కినేని నాగార్జున ఉండరని, ఆయన స్థానంలోకి విజయ్ దేవరకొండ లేదా దగ్గుబాటి రానా వంటి యంగ్ హీరోలు వచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉన్నది అనేది అధికారికంగా ఖరారు కాలేదు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 11 వరకు నాగార్జున కాంట్రాక్ట్ మీద సంతకం చేశాడట. కాబట్టి ఆయనే సీజన్ 9 కి హోస్ట్ గా వ్యవహరిస్తాడని అంటున్నారు. అలేఖ్య చిట్టి బిగ్ బాస్ లోకి వస్తే షాక్ అవుతారా? ఆమె రెమ్యునేషన్ ఎక్కువ అనిపిస్తుందా? హోస్ట్ గా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? నాగార్జుననా, విజయ్నా, రానానా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.